ఒక ఫోన్ కాల్, ఒక యాక్సిడెంట్, 12 లక్షల బిల్లు, కుటుంబం అప్పుల్లో. ఇది సినిమా కథ కాదు, నిజమైన సంఘటన. నాకు తెలిసిన ప్రాంతంలో జరిగిన ఒక నిజమైన సంఘటన. ఇది మీ అందరితో పంచుకోవాలనిపించింది. అక్కడ జరిగిన పరిస్థితి చాలా బాధ అనిపించింది. ఇక్కడ కుటుంబ సభ్యులు ఒకవైపు ప్రాణాల కోసం పోరాడుతుంటే, మరోవైపు డబ్బు కోసం ఆందోళన పడుతున్నారు. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, మన కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా లేదు. లక్షలు ఖర్చు, అంటే చికిత్స కోసం ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, డబ్బులు సమకూర్చుకోవడానికి ఆ కుటుంబం పడని కష్టాలు లేవు, చాలా కష్టపడింది. కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తను ఎడ్యుకేటెడ్ కాదా అంటే వెల్ ఎడ్యుకేటెడ్, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు తనకు అయినా తన ప్రాణాల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు, అప్పు తెచ్చిన డబ్బులు తీర్చడానికి వాళ్ళకున్న ఒకే ఒక్క ఫ్లాట్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే సిచ్యువేషన్ మన కుటుంబానికి ఎదురైతే మన పరిస్థితి ఏంటి అంటే, మనం ఏది జరిగినా మన కుటుంబానికి ఫస్ట్ ఆర్థిక భరోసా ఇచ్చిన తర్వాతనే మనం ఇంకో పనిలో నిమగ్నం అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే మనకు యాక్సిడెంట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం కట్టుకోవడం మన చేతుల్లో పని. అంటే ఎప్పుడు ఏమి జరిగినా మన కుటుంబం ఆర్థికంగా సేఫ్గా ఉండాలి. కాబట్టి ఏది ఏమైనా సరే, నాకు అర్థమైంది ఏంటంటే, ఇన్సూరెన్స్ అవసరం మనకు అర్థమయ్యే సమయానికి కొన్నిసార్లు ఆలస్యమైపోవచ్చు. అందుకే మీరు ఈరోజు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, కుటుంబానికి ఆర్థిక భరోసా ఉందో లేదో చెక్ చేసుకోండి. నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్, సరైన రక్షణ సరైన సమయంలో. థ్యాంక్ యూ.